ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మీ రచనల్లో ఎవరికైనా ఇన్స్పిరేషనా సార్? ఎవరి రచనలతోనైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? అంటే వీళ్ళతో కావచ్చు, లేకపోతే ఇంత పూర్వీకులు, ఇంతకు ముందున్న వాళ్ళు కావచ్చు. బుచ్చిబాబు గారు మహానుభావులు కదా, బాగా ఇన్స్పైర్ అయ్యారు. వీళ్ళంటారు వీ లెర్న్ సెవరల్ థింగ్స్ ఉంది. నా అదృష్టం, నువ్వు అడగని ప్రశ్న ఒకటి చెప్తాను నేను. నా చుట్టూ నాకంటే గొప్పవాళ్ళ మధ్య పెరగడం వల్ల రెండు మంచి జరిగాయి నాకు. ఏ రోజు నాకు గర్వపడే విచ్చలవిడితనం రాలే. ఎటుపక్క చూసినా అందరూ గొప్పవాళ్ళు కనిపిస్తూ ఉండేవారు. రెండోది ఏంటంటే, నేను చేసిన పని చాలా గొప్పది, నన్ను మించిన వాడు ఎవడు లేడని అహంకారం రాలేదు. సో ఐ లెర్న్డ్ హ్యూమిలిటీ బై వర్చ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఎమిట్స్ టు స్టాల్వర్డ్స్ బై దేర్ ఓన్ రైట్. పొద్దుటే లేస్తూ చివరికి మిగిలేది రచన చేసిన బుచ్చిబాబు గారి పక్కన నడుస్తూ ఇన్ వాట్ వే కెన్ బి టాలర్. గ్రేట్ మ్యాన్. స్థానం నరసింహరావు గారు, బందాక వెంకటేశ్వరరావు గారు, వింజమూరి వరదరాజయ్య గారు, మంచాల జగన్నాథరావు గారు, ఈమని శంకర శాస్త్రి గారు, నల్లాం చక్రవర్తుల కృష్ణమాచార్య గారు. ఏమి పేర్లు ఇవన్నీ, ఏమి పేర్లు ఇవి. వాళ్ళ మధ్యలో వీ ల్యాండ్, మేమంతా కుర్రాళ్ళం. కృష్ణశాస్త్రి గారు బాయ్ అద్భుతం. మీరు రాసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన నవల కానీ నాటకం కానీ ఏంటంటే? బట్ ఏదో ఒకటి రెండు బాగా మనసుకి బాగా నచ్చుంటుంది. సాయంకాలం అయిందని ఆ మధ్య రాసిన నవల ఒకటి మంచి నవల, రుణం అని ఈ మధ్య రాసిన నవల ఒకటి, పిడికిడి ఆకాశం ఆ రోజుల్లో చాలా మంచి నవల. అది వెన్నెల కాటేసింది మంచి నవల. ఎప్పుడూ నా పిల్లలు నాకు అందంగా ఉంటారు, నువ్వు చెప్తే నేను సంతోషిస్తా. ఈ నవల నాకు చాలా ఇష్టం సార్ని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ బికమ్ సబ్జెక్టివ్ వెన్ యూ రైట్ అండ్ ఎంజాయ్ రైటింగ్ ఇట్. వెన్ పీపుల్ లైక్ ఇట్ యూ లైక్ ఇట్ మోర్. పరిశ్రమలో మీకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఎవరండి? మీకు బంధం, చాలా అనుబంధం ఉన్న మనుషులు ఎవరు? అలాగే డైరెక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు. చాలా మంది ఉన్నారు. ఇన్ ఏ కెరీర్ స్పానింగ్ అబౌట్, అంటే డే 1 నుంచి ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తాతినేని రామారావు మంచి ఫ్రెండ్, నువ్వు అనుకునే ఫ్రెండ్స్ మేము. నేను చిన్నతనంలో అతన్ని మామూలుగా చూశాను, కె రాఘవేంద్రరావు. ఇప్పటికీ నన్ను చాలా గౌరవిస్తాడు ఆయన. ఆ రోజుల్లో దుక్కిపాటి మసూరావు నేను గురువులాగా భావించేవాడిని. ఆ రోజుల్లో చాలా మహానుభావులు చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దోస్ గ్రేట్ పీపుల్. నా కెరీర్, సినిమా కెరీర్ 53 సంవత్సరాలు. సో ఇట్ వాజ్ ఎ జర్నీ. బట్ ఇప్పుడు జనరేషన్ అందరూ చాలా మంచివాళ్ళు. దే ఆల్ రెస్పెక్ట్ మీ. వాళ్ళందరి మధ్యకి నేను షూటింగ్లు వెళితే దే ఆల్ రెస్పెక్ట్ మీ. వాళ్ళందరూ స్టాల్వర్డ్స్. బాహుబలి చేసిన అతని పేరు రాజమౌళి గారు. మనం ఎప్పుడు కలిసి పనిచేసాను సార్ మన ఇద్దరం. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు డైరెక్ట్ చేసిన పిక్చర్లు మీరు యాక్ట్ చేశారు, నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను సార్ అన్నాడు. అర్థమైంది కదా. సో ఇవాళ మీడియం యొక్క విస్తృతిని, మీడియం యొక్క గ్రేట్నెస్ని పట్టుకున్న చాలామంది ఉన్నారు ఇవాళ. చాలా గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు. దే ఆర్ డూయింగ్ వండర్స్. ఐఎమ్ నెగిటివ్గా ఆలోచించే పని లేదు. వేరే బాహుబలి వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. క్రిష్ తీసే పిక్చర్ మొన్నటిది అద్భుతం. సో వీఆర్ హ్యాపీ. ఇప్పుడున్న నటుల్లో మీకు ఎవరు నిజంగా మంచి యాక్టర్? చాలా తక్కువ అమ్మా, చాలా తక్కువ. నిజంగా చాలా తెలియదు. ఐ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్గా ఇప్పుడు ఏం రాస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను ఒక మ్యూజిక్, రుణం మననే కంప్లీట్ చేశాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక విచిత్రమైన నవల ఒకటి రాయాలని ప్లాన్ చేసుకున్నా. ఇంకా అవి పడాల్సిన స్థలాల్లో ఆలోచనలు పడలే. అది వచ్చినప్పుడు మనకి గ్రిప్ వచ్చినప్పుడు రాయొచ్చు. వయసు మ్యూజిక్ అంటే ఎందుకు అనిపించిందా? 20 సంవత్సరాలు నేను ఇలా విన్నా రవిశంకర్ని, ఇలా విన్నా బడేగులం అలీ ఖాన్ని, ఇలా విన్నా బిస్మిల్లా ఖాన్ని, ఇలా విన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇలా విన్నా అరైకుడు రామంజయ్ గారిని, ఇలా విన్నా శ్రీపాద్ పినాకపాణి గారిని. సో మ్యూజిక్ ఈజ్ మై, నా యాక్టివిటీకి సంబంధం లేని, నేను విపరీతంగా అభిమానించే ఒక ప్రక్రియ. నువ్వు అడగలేదు ఆ ప్రశ్న. మ్యూజిక్ బాగా వింటుంటారండి? అయ్యో, మా ఆవిడ పాడుతుంది,
మాకు పిచ్చి మా ఇద్దరికి. నాట్ ఏ డే పాసెస్ వన్ వీ డోంట్ గో టు ఏ కాన్సర్ట్ ఇన్ మెడ్రాస్. మెడ్రాస్లో ఉంటే మేము ఇద్దరం వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా కాన్సర్ట్ ఎక్కడైనా ఉంటే వెళ్ళి కూర్చుంటాం. మ్యూజిక్ ఈజ్ మై రిలాక్సేషన్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్? క్లాసికల్ మ్యూజిక్. క్లాసికల్ సినిమా పాటలు కాదు. అదే. అందువల్ల ఆ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ మీద పిక్చర్ నాకు నేదునూరి కృష్ణమూర్తి గారు వీళ్ళందరితోటి వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయి. సో దాని మీద రాయాలని ఒక కోరిక ఎప్పుడో ఎందుకో సడన్గా క్లిక్ అయింది. మీరెవరు ఊహించలేని కొత్త నవల రాస్తా, మీరెవరు ఊహించలేనిది. ఆ ప్లేన్లో రాస్తేనే రాయాలి నేను, అదేలేండి, లేకపోతే అనవసరం. ఎవడేడి చేయడం మనం రాయమని, రాసినప్పుడు బాగుండాలి, నువ్వే రాయాలయ్యా అనిపించేట్టు రాయాలి, లేకపోతే రాయక్కర్లేదు. నాకు ఒకటి తెలుసుకోవాలని ఉందండి. మీకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంకి మీకు 8 ఏళ్ళు నేను అనుకుంటున్నా, 8, 9 ఉంటాయి మీకు వయసు. మీకు గుర్తుందా అండి అసలు స్వాతంత్రం ఆ టైం అసలు ఏం జరిగింది? ఏమన్నా లీలగా ఏమన్నా గుర్తున్నాయా? పెద్దగా గుర్తులేదు. ఐ థింక్ ఇట్ వాజ్ ఏ గ్లోరీ, పెద్ద సెలబ్రేషన్. అట్లీస్ట్ అది నెక్స్ట్ 5-6 years ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం వచ్చిన దేశం మొదట 5-6 ఏళ్ళు అప్పుడన్నా గుర్తున్న 14-15 ఎట్లా ఉండేది అప్పట్లో అసలు మన దేశం, మన గవర్నెన్స్, పరిపాలన? ఇవాళ తలుచుకుంటే ఎంత మహానుభావులు ఆ రోజుల్లో, ఎంత గొప్పవాళ్ళు, ఎన్నెన్ని త్యాగాలు చేసిన వాళ్ళు. ఆ పేర్లు వింటూ ఉంటేనే ఒళ్ళు పులకరించేది. ఒక పటేలు, ఒక గోవిందవల్లభ్ పంత్, ఒక మాలవీయ, ఒక తిలక్, ఒక నెహ్రూ, ఒక మహాత్మా గాంధీ, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ లాల్ బహదూర్ శాస్త్రి, వాయులాల్ గోపాలకృష్ణయ్య, తెన్నింటి విశ్వనాథయ్య. వేర్ ఆర్ దీస్ పీపుల్? భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు. సో వీ హ్యావ్ ఆ జనరేషన్ దాటి వచ్చేసి డెమోక్రసీని రకరకాలుగా మిస్యూజ్ చేసుకుని, డెమోక్రసీని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయాలనే ఆలోచన చేసి, దాన్ని అవినీతి పాలు చేసి, ఎక్సెప్షన్ టు ది రూల్ ఏదైనా ఉంటే ఎక్సెప్షన్స్నే పట్టుకొని, ఇవాళ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. యూ హ్యావ్ ఏ గూండా ఇన్ ది పార్లమెంట్, ఏ మర్డరర్ ఇన్ ది పార్లమెంట్, ఏ ఉమనైజర్ ఇన్ ది పార్లమెంట్. గాయత్రి ప్రజాపతి కోసం మొన్నటిదాకా వెతికారు రేప్ చేసిన కేసులో దొరకడానికి. ఇట్స్ ఎ పిటీ. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒక అమ్మాయిని రేప్ చేయడం గురించి ఆయన వెతకడం అన్నది ఇట్ వాజ్ స్కాండల్. అసలు మేము ఊహించలేము. వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు నేను కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చాము. గోపాలకృష్ణయ్య గారు 8 అడుగుల మనిషి, అంత ఉన్నతుడు ఆయన. నీ కథ ఏదో చదివానయ్యా నేను, నువ్వు బాగా రాస్తావు అన్నాడు. నేను ఇలా తల వంచి నమస్కారం పెట్టాను ఆయనకి. ఒక ఖద్దరు సంచి, ఆ ఖద్దరు సంచిలో ఒక ఖద్దరు పంచ, ఒక ఖద్దరు లాల్చి, ఏది ఇస్త్రీ చేసింది కదా, ఇలా లేదు, మడత పెట్టిన ఖద్దరు సంచి పంచ. ఎక్కడికి వెళ్తారు సార్ మాస్టర్ గారు అని అడిగాము మేము. తర్వాత సభ అయిపోయిన తర్వాత, మీరు పని చేయండి అయ్యా, నన్ను బస్సు స్టాండ్లో దింపేయండి, బస్సు ఎక్కి సత్తెనపల్లి వెళ్ళిపోతా అన్నాడు. కానీ నేను ఎమ్మెల్యే, ఇవాళ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా బస్సు ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూసారా? బస్సు వెనక ఎమ్మెల్యే వెనక అందరూ చెంచాలు నడుస్తుంటారు చూసారా? ఆయనకి ఖద్దరు సంచి పట్టుకుని నడిచే ఎమ్మెల్యేని ఎప్పుడైనా మనకు అనిపించారా? మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సంపాదిస్తున్నారు ఇవాళ మన పేపర్లో చదువుతున్నాం. ఐ హావ్ సీన్ ది డికే ఆఫ్ ది పొలిటికల్ వరల్డ్. ఇట్స్ ఏ డికే. యా, యు హావ్ సీన్ దట్ వరల్డ్. అరే ఏమి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటికి వచ్చిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, సీనియర్ జనరల్ మేనేజర్గా ఆయన ప్రమోషన్ ఇచ్చారు వీళ్ళ అబ్బాయికి. పెళ్ళాన్ని పిలిచాట. ప్రైమ్ మినిస్టర్ కొడుకని తెలిసి అతనికి సీనియర్ ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకి ప్రమోషన్ ఇచ్చిన కంపెనీ ఏదో ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీని ఒకటే మార్గాంతరం, అబ్బాయి నా ఉద్యోగాన్ని రిజైన్ చేయమని, లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేస్తాను అన్నాడు. ఎక్కడున్నారు వీళ్ళు? వేర్ ఆర్ దీస్ లీడర్స్ టుడే? సో మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కరప్షన్ గురించి విన్నారు? అరే అన్ని వయసులోనే వింటున్నాం. మా అంటే బాగా అనేది ఇంకో చిన్న కథ చెప్తాను. నాకు ఎప్పుడు ఈ కథ నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు చెప్పేవారు. ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాడు మా ఫాదరు. అది ఇంగ్లీష్ వాళ్ళ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. ఓ దొరగారు ఉండేవారు. నా చిన్నతనం మాట నేను చెప్తున్నా. ఆ దొరగారు చిన్న డ్రింక్ అలవాటు ఉంది. అందువల్ల ఆయన కంపెనీకి హెడ్ కనుక ఈ ఊళ్ళో విశాఖపట్నంలో ఆయన కంపెనీ డబ్బుని డ్రింక్ వాడుకుంటూ ఉండేవాడు. డ్రింక్ అలవాటు ఉన్నవాడు ఏదో లెక్కన పడతాడు. ఎంత వాడుకున్నాడు? 100, 200 వాడుకున్నాడు. 200, 100 అంటే ఇవాళ 20,000, 50,000 వాడుకున్నాడు.
ఇంగ్లాండ్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తున్నారని తెలిసి అతను విశాఖపట్నం బీచ్కి వెళ్ళి తను షూట్ చేసి చచ్చిపోయాడు. మా నాన్నగారు చెప్పేవారు ఈ స్టోరీ. దట్ వాజ్ కరప్షన్ టు దోస్ పీపుల్. దట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ పీపుల్ వెన్ పీపుల్ వాళ్ళు ఆ కరప్షన్ అంత కంటెంప్ట్తో ఫీల్ అయ్యేవారు. ఎక్కడే వాడు ఎక్కడ ఇప్పుడు చేయటం చాలా ప్రైడ్గా ఫీల్ అవుతుంది. ఈవీఎంస్ అన్ని పాడైపోయాయి, లేకపోతే మేము గెలిచేవాళ్ళం అనే నాయకులు మనకి మిగిలారు. కొన్ని లక్షల మంది తమకు అగైనెస్ట్గా ఓటు చేశారని సిగ్గుపడుతూ కూర్చుని వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సింది పోయి మిషన్లు పాడైపోయాయి, లేకపోతే మా అందరికీ ఓట్లు బాగా వచ్చేవనే నాయకులు వచ్చారు. సెప్యూటీ మారిపోతుంది, కాలం మారిపోతుంది. అయితే ప్రతిదీ కొట్టిపారేయక్కర్లేదు. ఫీల్డ్లోంచి కూడా మళ్ళీ మంచి రోజులు రావాలి, వస్తాయి, ఆశిద్దాం.